అయిపోయిందా ఇంకా చెప్తావా? అంటే అంతకుముందు తెలుగు చెప్పినావు కదా, కొత్త ఎక్స్ట్రా స్టార్ట్ చేయలే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ కానీ అంతకుముందు పీపుల్స్ వార్ కానీ బ్యాన్ పెట్టి దాదాపు 35 years అవుతుంది సార్. ఇప్పుడు ఈ యాక్టివిటీ అయితే మొత్తం ఆల్మోస్ట్ జీరో వస్తున్నది. మీ ఈ కమిటీలో కూడా అందరు వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఏమైనా బ్యాన్ లిఫ్ట్ చేసి ఏమైనా అంటే విలేజెస్ లో ఏమైనా కొద్దిగా పీస్ఫుల్ లైఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన డిసిషన్ అండి అది. లేదు అంటే మీరేమైనా ప్రపోజ్ చేయగలుగుతారా? ఇప్పుడు డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది కదా మీది ప్రైమ్ మినిస్టర్ తో. కాంట్ సే బట్ లెట్ మీ సీ. మీ క్వశ్చన్ అడిగి ఇప్పుడు ఆలోచిస్తాను దాని గురించి. క్వశ్చన్ అడిగింది కదా, ఈ దీని గురించి ఆలోచిస్తాను నేను. ఓకే సార్. So he says they can't speak, and they're too young or too they don't know the language also. సార్ డీజీ గారు ఒక చిన్న క్వశ్చన్ సార్. వీళ్ళందరూ లొంగిపోయారు కదా సార్, వీళ్ళందరికీ మావోయిస్టు సిద్ధాంతం పట్ల పూర్తి భ్రమ తొలగిపోయినట్టేనా, లేక ప్రాణభయంతో వీళ్ళు లొంగిపోతున్నట్ట? చెప్తావా నేను చెప్పాలా? ఇంతకుముందు చెప్పినానండి, సేమ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఇది కూడా అంతే. సార్, ఈ హిడ్మా ఎన్కౌంటర్ విషయంలో తెలంగాణ పోలీసులు ఇచ్చిన లీడ్ తోనే ఏపీ పోలీసులు చేశారనే ఆరోపణ ఉంది. కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పినాను నేను. కరెక్ట్, టోటలీ రాంగ్ అండ్ 100% రాంగ్. ఐ రీటరేట్ ఇట్స్ రాంగ్. సార్